ఆ నాయకుడు ఉత్తరాంధ్ర వైసీపీలో కీలకంగా పనిచేశాడు. జగన్ సీఎంగా ఉన్న 5 ఏళ్ల పాటు ఆయన ఆడిందే ఆట, పాడిందే పాట. మంత్రి పదవి కూడా వెలగబెట్టిన ఆ నేత పవన్ కళ్యాణ్ చంద్రబాబులను తిట్టడమే తన ఉద్యోగం అన్నట్లు అప్పట్లో రెచ్చిపోయాడు. కట్ చేస్తే సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి ఇంటికే పరిమితమయ్యాడు. అయితే గత కొన్నేళ్లుగా ఆ నాయకుడు కిక్కురుమనటం లేదు. పార్టీ కార్యక్రమాలకు కూడా యాక్టివ్గా నిర్వహించడం లేదట. దీంతో అసలు నేతకి ఏమైంది? అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కాడి వదిలేస్తారా అన్న చర్చ జరుగుతోంది. ఇంతకు ఎవరా నేత? ఆయన ఎందుకు సైలెంట్ అయిపోయాడు? ఆయన తాత తండ్రులు రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగితే ఆయనకు మాత్రం సొంత నియోజకవర్గం అంటూ ఎందుకు లేకుండా పోయింది? గుడివాడ అమర్నాథ్ ఏపీ పాలిటిక్స్లో పరిచయం అవసరం లేని పేరు. ప్రత్యర్థుల సోషల్ మీడియాలో ఎక్కువగానే ట్రోలింగ్కు గురైన రాజకీయ నాయకుడు. అందుకు ఆయన చేసే కామెంట్స్ కూడా ఓ కారణం. చిన్న వయసులోనే మంత్రి అయిన అమర్నాథ్ వైసీపీలో కీలక పాత్రే పోషించారు. అయితే ప్రస్తుతం రాజకీయంగా నియోజకవర్గం లేని మంత్రిగా ప్రాచుర్యం పొందారు. అంతగా సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యారాయన. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా పవన్ చంద్రబాబులను తిట్టడానికే అన్నట్లు ఉండేది ఆయన వైఖరి. ఓడిపోయాక మాత్రం బయటకు కూడా రావడం లేదు. అసలు ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారంటూ సొంత పార్టీ కార్యకర్తలే చర్చించుకునే పరిస్థితి. ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన గుడివాడ అమర్నాథ్ను పునర్వ్యవస్థీకరణలో భాగంగా తన క్యాబినెట్లోకి మంత్రిగా తీసుకున్నారు జగన్. పరిశ్రమలు, ఐటీ మంత్రిగా కీలక శాఖలే తీసుకున్న నిర్ణయాల పరంగా అధికారం మొత్తం హైకమాండ్ దగ్గరే పెట్టుకోవడంతో పొగడ్తలు పైవాళ్లకి, ట్రోలింగ్ మాత్రం అమర్నాథ్కు అన్నట్టుగా సాగింది ఆయన టర్మ్. 2024 ఎన్నికలకు ఆయనను అనకాపల్లి నుంచి మార్చేసి బలవంతంగా గాజువాక నుంచి పోటీ చేయించారు. ఇష్టం లేకపోయినా పార్టీ మాటకు తలొగ్గి గాజువాక నుంచి పోటీ చేసి కూటమి ప్రపంచంలో ఓడిపోయారు అమర్నాథ్. ఆ తర్వాత చోడవరానికి ఇన్ఛార్జిగా నియమించడంతో ఆయనకు ఏం చేయాలో అర్థంగాక సైలెంట్ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అసంతృప్తిగా ఉన్నారా? పార్టీలో అంటీ ముట్టినట్లుగా వ్యవహరిస్తున్నారా? తనకు ఇష్టమైన నియోజకవర్గాన్ని అప్పచెప్పలేదని బాధతో ఉన్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత కొద్ది రోజులుగా వైసీపీ కార్యకలాపాల్లో ఆయన పెద్దగా కనిపించడం లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మీడియా ముందుకు వచ్చిన నేతల్లో అమర్నాథ్ ఒకరు. విశాఖ జిల్లా పార్టీ కార్యాలయానికి తరచూ వచ్చి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసేవారు. అటువంటి నేత ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. కనీసం చప్పుడు చేయడం లేదు. కేవలం విశాఖ నగరం నుంచి రూరల్ ప్రాంతానికి బదిలీ చేయడమే అందుకు కారణమని తెలుస్తోంది. చోడవరం నియోజకవర్గం ఇన్ఛార్జిగా మార్చిన తర్వాత గుడివాడ అమర్నాథ్ ఫుల్ సైలెంట్ అయిపోయారు. పెద్దగా కనిపించకపోవడంతో రాజకీయాలకు దూరమయ్యారా అన్న ప్రశ్న వినిపిస్తోంది. గాజువాక నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి రాష్ట్రంలోనే అత్యధిక ఓట్లతో ఓడిపోయిన నేతగా రికార్డు సృష్టించారు గుడివాడ అమర్నాథ్. ఆయనపై టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పల్లా శ్రీనివాస్ ఏకంగా 95,000 పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. దీంతో పల్లా శ్రీనివాస్ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు సాధించారు. ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని అంతా భావించారు. కానీ బీసీ కోటాలో టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి అప్పగించారు. అయితే చివరి నిమిషంలో గాజువాక నియోజకవర్గం కేటాయించడంతో గుడివాడ అమర్నాథ్ ఘోర పరాజయం పాలయ్యారు. అయితే దీనిని ఒక గుణపాఠంగా నేర్చుకున్నారు గుడివాడ. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే తేరుకుని విశాఖలో వైసీపీ శ్రేణులను సమన్వయపరుచుకునే పనిలో పడ్డారు. అయితే ఆయన విశాఖ నగర పరిధిలో ఏదో ఒక నియోజకవర్గాన్ని తనకు అప్పగిస్తారని ఆశించారు. కానీ జగన్మోహన్ రెడ్డి చోడవరం బాధ్యతలను ఇచ్చారు. అప్పటి వరకు అక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్న కరణం ధర్మశ్రీకి అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ బాధ్యతలు కట్టబెట్టారు. జగన్ దెబ్బకు ఎన్నికలకోసారి ఆయన నియోజకవర్గాలు మార్చాల్సి వస్తోందని అనుచరుల దగ్గర వాపోతున్నారట.
విశాఖపట్నం జిల్లాలో దాదాపు రాజకీయ నాయకులు అందరికీ చెప్పుకోవడానికి సొంత నియోజకవర్గాలు ఉన్నాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమ సెగ్మెంట్ టికెట్ తమదే అన్న ధీమాతో ముందు నుంచి వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అలాంటి విశాఖ జిల్లాలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు మాత్రం సొంత నియోజకవర్గం లేకుండా పోయింది. దివంగత నేత మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన గుడివాడ అమర్నాథ్కు ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఎక్కడ నుంచి పోటీ చేయాలో అర్థం కాని పరిస్థితి. తన విషయంలో జగన్ తీసుకుంటున్న వరుస నిర్ణయాలతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు గుడివాడ. 2019 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేసి గెలిచారు గుడివాడ అమర్నాథ్. మంత్రిగా ఉన్న అమర్నాథ్ను ఆ నియోజకవర్గం నుంచి తప్పించారు. చివరి నిమిషంలో గాజువాక టికెట్ ఇచ్చారు. పోనీ గాజువాక ఇన్ఛార్జిగానైనా కొనసాగించారా అంటే అదీ లేదు. ఒకవైపు పార్టీ అధ్యక్ష బాధ్యతలు తప్పించడం, అదే సమయంలో ఇష్టం లేని నియోజకవర్గాన్ని కట్టబెట్టడంతో పొమ్మనలేక పొగపెడుతున్నారని తీవ్ర ఆవేదనలో ఉన్నారట అమర్నాథ్. వాస్తవానికి భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలను ఆశించారు గుడివాడ అమర్నాథ్. అక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న అవంతి శ్రీనివాసరావు ఎన్నికల ఫలితాలు అనంతరం పూర్తిగా సైలెంట్ అయ్యారు. పార్టీకి రాజీనామా చేశారు. కాపు సామాజిక వర్గం అధికంగా ఉండే భీమిలి తనకు అనుకూలంగా ఉంటుందని భావించారు గుడివాడ అమర్నాథ్. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం భీమిలి బాధ్యతలను బొత్స సత్యనారాయణ మేనల్లుడు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు ఇచ్చారు. అప్పటినుంచి మనస్తాపంతోనే ఉన్నారు గుడివాడ అమర్నాథ్. తాజాగా వరుసగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వైసీపీకి దూరంగా ఉన్నారు. దీంతో ఆయన రాజకీయ భవితవ్యం గురించి రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కార్పొరేటర్ స్థాయి నుండి మంత్రిగా ఎదిగారు గుడివాడ అమర్నాథ్. కాంగ్రెస్తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి తర్వాత టీడీపీలో చేరి ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నారు. అమర్నాథ్ తండ్రి పెందుర్తి నియోజకవర్గం నుండి గెలిచి మంత్రి అయినా ఆ నియోజకవర్గంలో గుడివాడ అమర్నాథ్ బాగా వేయలేకపోయారు. టీడీపీలో గాజువాక కార్పొరేటర్గా గెలిచిన అమర్నాథ్ 2014కి ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలో జాయిన్ అయ్యారు. గాజువాక నుంచి కార్పొరేటర్గా గెలిచారు. తర్వాత 2014లో వైసీపీలో జాయిన్ అయ్యి గాజువాక టికెట్ ఆశించారు. గాజువాకలో తిప్పల నాగిరెడ్డికి జగన్ అవకాశం ఇవ్వడం, గుడివాడ అమర్నాథ్ని అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బరిలో దించడంతో పక్క నియోజకవర్గాల్లోకి వలస వెళ్లాల్సి వచ్చింది. 2014 పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి పాలైన గుడివాడ అమర్నాథ్ 2019 ఎన్నికల్లో అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గెలిచి మంత్రి అయిన తర్వాత అమర్నాథ్ పవన్ కళ్యాణ్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసి సొంత సామాజిక వర్గానికి దూరమయ్యారు. అయితే ఆ నోటి దూకుడే ఆయన్ని జగన్కు సన్నిహితుణ్ణి చేసింది. 2024 ఎన్నికల్లో మళ్లీ అనకాపల్లి నియోజకవర్గం నుండి బరిలోకి దిగడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అవినీతి ఆరోపణలు కార్యకర్తలకు అందుబాటులో ఉండరు అనే పేరు, నాన్ లోకల్ అనే ముద్ర పడడం, రాజకీయ వర్గ పోరు, సొంత వర్గంలో నెగిటివ్ ఉండడంతో గుడివాడ అమర్నాథ్కు అప్పటి సీఎం జగన్ అనకాపల్లి టికెట్టు లేకుండా చేశారు. ఎన్నికల తర్వాత గుడివాడ అమర్నాథ్ గాజువాకలోనే పాగా వేయాలని చూశారు. అయితే ఈసారి కూడా ఆయనకు చుక్కెదురైంది. గాజువాక వైసీపీ ఇన్ఛార్జిగా నాగిరెడ్డి కుమారుడు తిప్పల దేవన్ రెడ్డికి నియమించారు జగన్. ఈసారి గుడివాడ అమర్నాథ్ను చోడవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పంపించారు. అయితే చోడవరంలో మాత్రం గుడివాడ అమర్నాథ్ పార్టీ కార్యక్రమాలు చురుగ్గా నిర్వహించడం లేదట. ఈ తరుణంలో ఆయన అసలు వైసీపీలో ఉంటారా, లేదంటే తన దారి తాను చూసుకుంటారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. చూడాలి మరి గుడివాడ పొలిటికల్ ఫ్యూచర్ ఏ మలుపు తిరుగుతుందో అన్నది.